శ్రీమాత్రే నమః. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్దగ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము దీర్ఘకాలిక ప్రయాణము దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క జీవుల యొక్క శరీరం మీద వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి మోకాళ్ళకి అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. అంటే ఒక పట్టాన వీరు అంటే ఎవరికైనా సరే కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ దశలు అంటే ఈ కుజశనులకి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే వీరికి గనక జన్మజాతకాలలో ఎవరికైనా దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ జరుగుతూ గోచారంలో ఈ గ్రహాలు ఈ రాశుల వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారికి తీవ్రమైనటువంటి ఎన్నో నొప్పులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఆపరేషన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు. కుజుడు అప్పుల్ని సూచిస్తాడు, శని తొందరగా తీర్చే పరిస్థితినివ్వడు. అంటే విపరీతమైనటువంటి రుణబాధలు. ఇరువురు కూడా శత్రువుల్ని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. అట్లాగే వీరు ఉద్యోగం మీద ఎక్కువగా ప్రభావితం చేపిస్తూ ఉంటారు. ఉద్యోగం తొందరగా రాదు, వస్తే ఓ పట్టాన వారు దాంట్లోంచి వెళ్ళిపోరు. కానీ కుజుడు యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటల వలన కావచ్చు, ఉద్యోగాలలో ఎన్నో సమస్యలు రావచ్చు. ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఆటలు, క్రీడాకారులు కావచ్చు,
అట్లాగే రాజకీయ నాయకులు కావచ్చు, కోల్ బిజినెస్లకి సంబంధించి, ఆయిల్ బిజినెస్లకి సంబంధించి, వాటర్లో పనిచేసేటటువంటి వారు కానివ్వండి, బొగ్గు గనుల్లో చేసేవాళ్ళు, అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్స్కి సంబంధించినటువంటి నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనస్థీషియా డాక్టర్లు కావచ్చు, ఆపరేషన్స్ ముఖ్యంగా సర్జన్స్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇట్లా డాక్టర్ రంగానికి, వైద్యశాలలకి, వైద్య రంగానికి సంబంధించిన ఏ వృత్తులకైనా వారికైనా సరే ఇది కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించేటటువంటి సమయం ఈ 41 రోజులు కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క 41 రోజులు కుజుడు, శని వారు ఏ రాశుల వారికి, అట్లాగే మీ జన్మలగ్నాల్లో గనక దశలు అంతర్దశలు గనక సరిగ్గా జరగకపోయినా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి శత్రు రోగ రుణబాధలతో పాటుగా ఎన్నో రకాల యాక్సిడెంట్లు, అట్లాగే తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన రక్త ప్రసరణ వ్యవస్థ స్తంభించేటటువంటి పరిస్థితి, హార్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా శరీర వ్యవస్థ శుష్కించటము, అనారోగ్యము, ఏదో తెలియని పోగొట్టుకున్న వారిని అనుభవించేటటువంటి పరిస్థితులు అనుభవించటము, కోపావేశాలు అధికమవ్వటము, అట్లాగే వీరు నిదానంగా ఉన్న అవతల వాళ్ళు ఉండనీయకుండా ఎన్నో రకాల ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో ఈ 40 రోజులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే మేష వృశ్చిక రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశుల వారు, అట్లాగే ఇంకా మనకి ఏలినాడు శని నడుస్తున్నటువంటి రాశుల వారు కుంభము, మీనము, మేషము, సింహరాశి అష్టమ శని, అట్లాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, ఇట్లా అసలు లెక్క ప్రకారం అయితే వీరి యొక్క దృష్టిలు కూడా లెక్కలోకి తీసుకుంటే అన్ని రాశుల వారు తప్పకుండా ప్రపంచ శ్రేయస్సు కోసము, ఇప్పుడు మనకున్న కళ్ళ ముందు నడుస్తున్నటువంటి యుద్ధాలు ఆగిపోవడం కోసం, అట్లాగే మనకి కూడా జీవితకాలంలో పడుతున్నటువంటి ఎన్నో శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా గృహ సంబంధిత పరమైనటువంటి విషయాలు ఏవైనా సరే, భూములు కొన్నా, వేరే వాళ్ళు కబ్జా చేసినా, లేకపోతే కొందామని కొంత డబ్బిచ్చి మోసపోయినా, లేదా మీ యొక్క గృహాలలో ఎవరైనా ఉండి వారు అద్దె కట్టకపోయినా, లేకపోతే ఇల్లు మాదే అని గొడవలు పడ్డా, అన్నదమ్ములు కొట్టుకుంటున్న అన్నదమ్ముల పరంగా ఆస్తిపాస్తుల విషయాలలో లాంగివ్గా అంటే ఎక్కువ కాలంగా తీవ్రమైనటువంటి కోర్టు సమస్యలు అనుభవిస్తున్న, ప్రయాణాలలో మరి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు, ఊరికినే ప్రయాణాలు చేస్తూ పడిపోవటము, బండ్లకి సమస్య రావటము, అంటే వెహికల్స్ ఏదన్నా ఉంటే వాటికి మరమ్మతులు ఎక్కువగా జరగటము, లేకపోతే నూనెకి సంబంధించిన బిజినెస్ కానీ, లేకపోతే కారానికి సంబంధించి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు అమ్మేటటువంటి వారికి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా శ్రీరామ రామ రామేతి మంత్రాన్ని 108 సార్లు నిత్యము 41 రోజులు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదవండి. ఒక రోజు గడిస్తే మనకి 39 రోజులు, 2 రోజులు గడిస్తే 38 రోజులు, ఇట్లా లెక్క వేసుకుంటూ ఉంటే మరి ఈజీగా కూడా మనం చేసే ప్రయత్నము చేసుకుంటూ ఉంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం చాలా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరెవరు ఏ విధంగా ఈ కుజశనుల యొక్క బారిన పడి ఎవరు ఇబ్బందులు పడతారో, ఏ రాశుల వారికి శుభప్రదమైనటువంటి విషయాలు కలుగుతాయో తెలుసుకునేటటువంటి ముందు జై శ్రీరామ్, జై హనుమాన్. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా పంచమ దశమాధిపతి అయినటువంటి యోగకారకుడైనటువంటి కుజ భగవానుడు, అలాగే 7వ 8వ భావాధిపతి అయినటువంటి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు, ఈ ఇరువురు కూడా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాలు కలిసి మీనరాశిలో 9వ రాశిలో దాదాపుగా 40-42 రోజులు సంచరిస్తూ ఉంటాయి, ప్రయాణం ఆచరిస్తూ ఉంటాయి. ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి యోగత్వకారకమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని తన యొక్క అత్యంత బలమైనటువంటి శక్తితో లాగేస్తాడు. దాని ద్వారా కర్కాటక రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో, వివాహ సంబంధిత విషయాలలో పూర్తిగా వ్యతిరేక ప్రభావాలు కనిపిస్తాయి. అవతల వాళ్ళు ఒప్పుకున్నట్టు ఒప్పుకుంటారు, కానీ ఏదో తెలియని అనుమానంతో అవమానించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ వివాహం గురించి కనుక ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే బంధుమిత్రాదులతో కానీ అవతల వ్యక్తుల ద్వారా కానీ ఈ కర్కాటక రాశి వారికి అవమానాలు భరించలేనటువంటి స్థితిని కలుగజేస్తూ ఉంటాయి.
ముఖ్యంగా బంధుమిత్రులతో ప్రయాణం చేసిన వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా సంతానపరమైనటువంటి వివాహపరమైనటువంటి విషయాలకి ఆకస్మికంగా మీకు పిలుపులు వస్తాయి ఫోన్ల ద్వారా, లేకపోతే వాళ్ళు వచ్చి పిలిచెళ్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు అవుతాయి వాళ్ళు వచ్చి కలిసి. వాళ్ళ ఇంటికి లేకపోతే వాళ్ళ యొక్క ఫంక్షన్స్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు కంఫర్ట్ లేక మీరు అనుకున్నటువంటి ఆ ఉల్లాసము అక్కడ కనపడదు. అవతల వ్యక్తులు ఏదో మిమ్మల్ని పరాభవించేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు అనేటటువంటి అపోహలు మీకు ఎక్కువ అవుతాయి. అపనిందలు, అట్లాగే పరాధీనత, అవసరం లేనటువంటి ఎన్నో ఇబ్బందులు మీ మనసుని కలిసివేస్తూ ఉంటాయి. అలాగే ఎవరైనా సరే వివాహ విషయంలో ఒక ఉద్యోగంలో కానీ లేకపోతే తెలిసినటువంటి బంధుమిత్రాదులతో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వివాహ సంబంధిత విషయాలు, అది మొదటి వివాహమా లేదా కొంతమందికి రెండో వివాహం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలలో అంతర్భాగంగా వీరికి కొన్ని అగచాట్లు తప్పవు. అంటే ముచ్చట్లు జరుగుతాయి, కానీ వివాహ సంబంధిత విషయంలో మాత్రము ఆర్థికపరమైన విషయంలోనో లేకపోతే వీరికి ఉన్నటువంటి ఉద్యోగ స్టామినా, వీరికి ఏంటంటే కర్కాటక రాశి వారికి పూర్తిగా ఉద్యోగాదుల్లో నష్టహీనత్వాన్ని కలుగు చేస్తున్నటువంటి సమస్య 41 రోజుల్లో కనిపిస్తుంది. వివాహం సిద్ధంగా అనుకుంటారు, కొంతమందికి అయితే కనుక నిశ్చయ తాంబూలాలు కూడా అయిపోయి ఉంటాయి. ఇక వివాహం దగ్గర పడుతుంది అనుకున్న సందర్భంలో వీరికి స్త్రీకైనా పురుషుడికైనా, ముఖ్యంగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో పురుషుడికి ఉద్యోగం పోయిందండి. ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగాలకి చాలామందికి పోతాయి. పోగానే ఈ గృహంలో స్త్రీకి సంబంధించినటువంటి గృహంలో కానీ వారి యొక్క బంధుమిత్రాదుల్లో రకరకాలైనటువంటి వాదనలు, ఇక్కడ వివాహాన్ని పరిపూర్ణత పరిపక్వత లేకుండా వివాహ విషయంలో ఆటంకాలు అడ్డంకులు కలుగజేసి ఉద్యోగ సంబంధిత వివాహ అవయోగం కలుగుతుంది. అట్లాగే ఉద్యోగం లేమి, అంటే ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఎక్కడికో ఒకరికి వెళ్ళిపోదాము అని కుటుంబ పరిస్థితుల్ని కూడా వదిలేసి దూర ప్రయాణాలకి ఎక్కడో దూరంగా ఒంటరిగా వెళ్ళి రావాలి అని చెప్పి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అట్లాగే తండ్రి గారి యొక్క ప్రేమ వాత్సల్యము, అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి వాక్ సంభాషణ స్థితి సరిగ్గా లేక ప్రేమలు అనుకూలతంగా ఉండాల్సింది పోయి వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితుల్లో వీరి యొక్క కుటుంబము రోడ్డున పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాల యందు, దూర ప్రయాణాల యందు వీరు కాస్త ఈ 40 రోజులు దూరంగా ఉంటే చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత అని చెప్పుకోవాలి. కంపల్సరీ వీరు గనక ప్రయాణాలు గనక చేసుకుంటే 108 సార్లు హనుమాన్ చాలీసా చేసి ఇంట్లో ఆ తీర్థం తీసుకొని మీతో పాటు దగ్గర పెట్టుకొని అప్పుడు ప్రయాణం చేయండి. మన ముందుకు వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులు అలా హనుమంతుల వారు తీసేస్తారు. ఏదైనా అనారోగ్య సమస్య తండ్రికి కానీ సంతానానికి కానీ, వీరి కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, భార్యాభర్తల్లో ఎవరికైనా ఆరోగ్య క్షీణత కలుగుతున్నా తప్పకుండా రాముల వారి యొక్క రక్షా స్తోత్రాన్ని 11 సార్లు చదవండి, హనుమాన్ చాలీసా 13 సార్లు చదవండి, ఆ తీర్థాన్ని సంప్రోక్షణ చేయండి, తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇట్లా ఈ యొక్క 41 రోజులు కూడా కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో కుజుడు శని కలిసి ఉండటం మహాదోషప్రదము. చేసేటటువంటి వ్యాపార వ్యవస్థలో లాభాల విషయంలో కూడా ఇరువుల మధ్య మనస్పర్ధలు రావటం తప్పనిసరి అవుతుంది. దాని ద్వారా వీరు చక్కగా వ్యాపారంలో మోటివేషన్గా ముందుకు పోతున్న వాళ్ళు కాస్త అగాధంలో ఇరుక్కున్నట్టుగా, ఆ వ్యాపార విషయాలలో లావాదేవీలు సరిగ్గా తేలక కొన్ని రోజులు వ్యాపారాలు మూసివేసి, వారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వారి యొక్క ఉసురు వీరికి తగిలి, వీరి మధ్య ఉన్నటువంటి అహంకార దర్పాలన్నీ కూడా ఎంతోమందికి ఉద్యోగ లేమిని కలుగజేసి వీరికి లాభాలు లేకుండా వీరంతటా వీరు కొని తెచ్చుకొని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సంభాషణ శాంతియుతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వ్యాపారాలకి సంబంధించిన భాగస్వామ్యం కలిగినటువంటి వారు. అట్లాగే ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి మానసిక సంఘర్షణలు బయలుదేరతాయి. పూర్వంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, భార్యాభర్తలు ఎవరైనా సరే, బంధువులతో సరదాగా మాట్లాడదాం అనుకున్నా, లేదా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వారు చక్కగా ఏదో పూర్వ విషయాలను మాట్లాడుకుంటున్నా వీరిరువురిలో కొంతమందికి ఉన్నటువంటి కొన్ని అసహజమైనటువంటి భావాల వలన కుటుంబంలో చీలికలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుజ శనులు 9వ భావంలో ఉండటం. అయితే ఇక్కడ ఇంకో విషయం, వీరు గనక ఈ 41 రోజులు
చాలా జాగ్రత్తగా గనక నా గ్రహస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, కుజశనుల యొక్క ప్రభావం ఉంది, నేను జాగ్రత్తగా మాట్లాడాలి, సంతానంతో జాగ్రత్తగా ఉండాలి, సంతానానికి విద్యాపరంగా దూర ప్రాంతాలకు పంపించేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేకపోతే వివాహపరమైనటువంటి విషయాల్లో కూడా కొంతమంది ఎవరైనా సరే అప్పులు తీసుకుంటారు. ఆ అప్పుల విషయంలో తీర్చలేక వీరు పడేటటువంటి మానసిక క్షోభ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎదిరించి మీరు మనక ఈ 41 రోజులు ఉంటే తర్వాత పరిస్థితులు కాస్త మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారికి చక్కగా ప్రదక్షిణాలు మంగళవారము శనివారం ప్రదక్షిణాలు ఆచరించండి. దాదాపుగా 108 ప్రదక్షిణాలు చేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఈ సమస్యల కన్నా 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా సౌఖ్యం కలుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి ఈ యొక్క శ్రీరామ స్తోత్రము ఈ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగించేసి ఈ 40 రోజులు మీకు రక్షణ వలయంగా హనుమంతుల వారు మీ చుట్టూ ఉంటూనే ఆయనే దాటించేస్తాడు, సముద్రాన్ని దాటించినట్టుగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కూడా ఇప్పుడు గోచారంలో గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి భయపడటం కాదండి. జన్మజాతకంలో మనకంటూ ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం ద్వారా మనకి దశలు అంతర్దశలు అనేటటువంటివి గనక శుభయోగకరంగా ఉండి అవి మనల్ని ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి పురికొల్పితే, అంటే విద్య కానీ ఉద్యోగం కానీ అప్పులకి సంబంధించిన విషయంలో ఏదైనా తీర్చే విధానంలో కానీ అనారోగ్య సమస్యలు లేకుండా చేయడంలో కానీ ఇట్లా ఏదైనా సరే శుభపరమైనటువంటి దశలు అంతర్దశలు గనక సూచిస్తే ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరేనండి, ఏదైనా ఒక మంచి వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా, అసలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనేటటువంటి మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొనే కన్నా, ఆలోచిస్తూ కూర్చునే కన్నా, అట్లాగే సంతాన విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, అట్లాగే కళ్యాణ విషయంలో అది మొదటి వివాహమా, రెండో వివాహమా, మూడో వివాహమా, మరి వాళ్ళ గ్రహస్థితులు అలా ఉంటాయి. ఆ విషయాలలో బాధలు పడకుండా సరైనటువంటి గురువుని ఎంచుకోండి. అప్పులున్న వాళ్ళు అప్పులు ఎప్పుడు తీరతాయో కనుక్కోవచ్చు. ఆ దశలో అంతర్దశలో మనకి తెలియజేస్తాయండి. ఓకే, 4 నెలల తర్వాత మీరు ఒడ్డున పడవచ్చు అని చెప్పి ఒక గురువు ద్వారా మీరు తెలుసుకోగలిగితే చక్కటి శక్తి లభిస్తుంది ముందు. కాబట్టి సరైనటువంటి గురువు ద్వారా మీ యొక్క జన్మజాతక పర్యవేక్షణ చేయించుకొని మీ మనసులో ఏదైతే ఈవెంట్ వైజ్ కోరుకుంటున్నారో ఆ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందో చక్కగా తెలుసుకోండి. జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే కనుక, అంటే ఆ భావాలకి ఆ గ్రహాలు ఉంటాయండి, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి దోష పరిహారాలు ఏమైనా అంటే గురువు చెప్పినట్టుగా చక్కగా ఆచరింపజేసుకొని మనకున్నటువంటి కర్మదోషాలని మనం సంపాదించిన సొమ్ముతోనే 10 రూపాయలు ఖర్చు పెట్టి దాన ధర్మాదులు హోమాదులు ఇలా జపతపాలు చేసుకోవడం ద్వారా మాత్రమే కర్మని నివృత్తి చేసుకోగలుగుతామని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కర్మని నివృత్తి చేసుకోవడానికి మనకున్న ఒకటే ఒక అణ్వాయుధము, వజ్రాయుధము, జ్యోతిష్య పరిశీలన. కాబట్టి చక్కగా జాతకం రీత్యా ఎన్నో విషయాలు మనకి నిగూఢంగా తెలుస్తాయి. కాబట్టి కాస్త కర్కాటక రాశి వారికి మరి మా పీఠం తరపున ఏప్రిల్ 2వ తేదీ నుండి దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ హనుమంతులకి సంబంధించినటువంటి మరి 2 గ్రహాలకి హనుమంతుల వారి అధిష్టాన దేవత, ఆ సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఆయనకి సంబంధించిన మన్యుసూక్త జప పారాయణ నిత్యము ఆచరిస్తూ హనుమాన్ చాలీసా చేస్తూ చివరలో హనుమత్ జయంతి మే 12వ తేదీన విశేషముగా సీతారామచంద్రస్వామి వారి యొక్క హోమాన్ని, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి సహస్రనామాలతో పవన సూక్త మన్యు సూక్తముతో హోమాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఎన్నో ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు, గృహ సంబంధిత విషయాలలో ఇబ్బందులు పడుతున్నా, సంతానపరమైన విషయాలలో గర్భ విచ్ఛేదన సమస్యలు పడుతున్నా, ఈ 40 రోజుల్లో ఈ కుజశనులు కలిసి ఉన్నప్పుడు చేసేటటువంటి ఈ విశేషమైనటువంటి పూజలు మీకు శాశ్వత కాలమైనటువంటి సుఖ సంతోషాల్ని ఇస్తాయంటల్లో సందేహం లేదు. జై హనుమాన్, జై శ్రీరామ్.